ఇక్కడే స్టే చేసాను. వర్షం వచ్చేలాగా ఉంది, పైకి ఎత్తి పెట్టేసాను. సైకిల్ ఇక్కడ పెట్టి పోల్కి లాగేసాను, సేఫ్గా ఉంటుందని. ఇక్కడ సన్ రైజ్ అయితే క్రేజీగా ఉంది చూడండి. రోడ్డు కూడా క్రేజీగా ఉంది చూడండి. ఇది బ్రిడ్జ్. ఇదైతే పెన్ అనేది చూడండి. నీళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేవు, ఏదో కొద్దిగా వస్తున్నాయి. పర్వాలేదు, మరి అంత క్లీన్గా ఎండిపోయింది అయితే లేదు. మీరు చూసుకుంటే ఇసుకంతా తవ్వుతున్నారు. అక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నారు ఎద్దుల బండ్లలో. నీళ్ళు తగ్గితే వీళ్ళు ఇసుక ఎత్తుకెళ్ళిపోతారు అనమాట. చూసుకుంటే ప్లేస్లు కూడా మొత్తం ఫ్లాట్గా ఉన్నాయి. ఏదో ఎడ్జ్లో ఉన్నాయి కొండలు. ఇటుపక్క కూడా అంతే. వీళ్ళు పంటలు అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఏమి చేయలేదు, అంతా దున్ని పెట్టారు. చాలా దూరం ఇంకా వస్తున్నా, బట్ ఎక్కడ ఏ పంటలు కనిపించలేదు. అంతా ఇలాగా దున్ని పెట్టారు చూడండి. ఇవి చూడండి, ఈ చెట్లు మడికి సారం కోసం చల్లుతారు. వీటిని దున్నినప్పుడు మళ్ళీ అట్టే కలిపి దున్నేస్తే అదే సారం అవుతుంది. చూడండి, స్ట్రైట్ రోడ్డు ఎంత దూరం ఉందో. సైడ్ కూడా అంతే. బట్ రైడు నిన్నంత సులువుగా అయితే లేదు. ఎంత చూసినా చూడ్డానికి ఫ్లాట్ అనిపిస్తుంది, కానీ తొక్కడానికి కొద్దిగా కష్టంగానే ఉంది. నిన్న ఘాట్ రోడ్ అయినా కొద్దిగా ఫ్రీగా ఉండింది. జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ గట్టిగా తొక్కినా కానీ మళ్ళా రైడ్ అయితే ఫ్రీగా డౌన్ ఉండింది. వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత దూరం ఇంకా వస్తున్నా. ఇక్కడ ఎక్కడైనా కూర్చుందామంటే కూడా ఎక్కడ చెట్లు లేవు. సో అందుకే చెప్పేది చెట్లు నాటండి అని, లేకుంటే ఇట్లా పరిస్థితి వస్తుంది. చూసారా, గొర్రెల మంద వస్తుంది. వీటి కలర్ డిఫరెంట్ ఉంది. ఇవి ఏ ఏరియాలో మాత్రమే ఉంటాయి అనుకుంటాను. నెల్లూరు, చిత్తూరు, కర్ణాటక సైడ్ అయితే ఇవి ఉండవు. కర్ణాటక సైడ్ వేరే గొర్రెలు ఉంటాయి. చూడండి చాలా దూరం తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆగుదాం ఇక్కడ.
నిజంగా చూసుకుంటే రోడ్ ఎంత ఉందో డివైడర్ దానికి డబుల్ ఉంది అసలు. కాకపోతే మధ్యలో మొత్తం గన్నేరు చెట్లు నాటినారు, బాగుంది, పచ్చగా ఉన్నాయా. అదన్నా బాగుంది చూడడానికి. మిగతా ఈ చుట్టుపక్కల ఒకే అసలు వీళ్ళు ఏం చేస్తారో నాకైతే అర్థం కాదు. మొత్తం దుక్కులు దున్ని పెట్టుకున్నారు కానీ ఏం పంట వేయనే లేదు. అంటే ఇక్కడ మొక్కజొన్న పంట వేశారు, అది కూడా మొక్కజొన్న పంట. ఇక్కడ ఇంకా వేసారండి మొక్కజొన్నలు కొద్దిగా, అక్కడ ఇంకా ముందుకి కొద్దిగా ఉంది. రోడ్ చూసుకుంటే ఫుల్ స్ట్రైట్ ఉంది, గాలి ఎక్కువ తోలుతుంది. కొద్దిగా తొక్కడానికి హార్డ్గానే ఉంది ఈరోజు. నిన్నంత ఫ్రీగా అయితే లేదు ఈరోజు. అటు సైడ్ నిమ్మ తోట ఉంది. చాలా దూరం తర్వాత ఇక్కడ కొద్దిగా పంటలు కనిపిస్తున్నాయి, కొద్దిగా గ్రీనరీ కనిపిస్తూ ఉంది. బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, లైక్ సమ్మర్ టైప్లో. ఇక్కడ ఏదో మొత్తానికి నీళ్ళ కాలువ అయితే భలే ఉంది ఒకటే. ఇక్కడ చూడండి చాలా దూరం తర్వాత ఇక్కడ మొక్కజొన్న పంట వేశారు, అది కూడా మొక్కజొన్న పంట. ఇక్కడ ఇంకా వేసారండి మొక్కజొన్నలు కొద్దిగా, అక్కడ ఇంకా ముందుకి కొద్దిగా ఉంది. రోడ్ చూసుకుంటే ఫుల్ స్ట్రైట్ ఉంది, గాలి ఎక్కువ తోలుతుంది. కొద్దిగా తొక్కడానికి హార్డ్గానే ఉంది ఈరోజు. నిన్నంత ఫ్రీగా అయితే లేదు ఈరోజు. అటు సైడ్ నిమ్మ తోట ఉంది. చాలా దూరం తర్వాత ఇక్కడ కొద్దిగా పంటలు కనిపిస్తున్నాయి, కొద్దిగా గ్రీనరీ కనిపిస్తూ ఉంది. బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, లైక్ సమ్మర్ టైప్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్డు ఫుల్ ఎంటీగా ఉంది, అప్పుడప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. జనాలు కూడా ఎవరు కనిపించట్లేదు, ఫుల్ ఖాళీగా ఉంది. ఈరోజు బయలుదేరినప్పటి ఇంకా మొత్తం ఇలాగే ఉంది. ఎంత దూరం వచ్చినా ఇదే టైప్లో పొలాలు ఉన్నాయి, ఏమాత్రం చేంజ్ లేదు. మొత్తం చూసిందే చూసినట్టుంది. ఎటు చూసినా ఒకేలాగా ఉంది, ఎంత దూరం చూసినా ఒకటేలాగా ఉంది. ఇక్కడ చూస్తే మొత్తము అవి ఏమవి కాకపోతే ఏమంటారు తెలియదు, మొత్తానికి తెల్లపూలు. ఈ ఏరియా మొత్తం అవే ఉందబ్బా, అదే తోటలుగా నాటేసినారు. ఈ ఏరియా మొత్తం అదే. మూటలు వేసుకొస్తున్నారు ఇది పూలైతే. దాదాపు ఒక్కొక్కరు తక్కువన్నా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు నాటున్నారు ఒక్కొక్కరు. అంత పెద్ద తోటలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి ఈ తోటలు అయితే. ఇవి ఇక్కడ చూడండి, ఇవి కూడా నిమ్మ తోటలే.
సైడ్ కొద్దిగా పర్వాలేదు, నిమ్మ తోటలు అంతా ఉన్నాయి. దాదాపు 100 కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు కనిపించాయండి కొబ్బరి చెట్లు, అంటే మేము టెంకాయ చెట్లు అంటాం అనుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. కనీసం తాటి చెట్లు కూడా కనిపించలేదు, అసలు చెట్లే కనిపించలేదు ఈ రోజులో. కనీసం రెస్ట్ తీసుకున్నాం అంటే కూడా మొత్తం ప్లెయిన్గా ఉంది. అప్పుడప్పుడు ఒక్కొక్క వెహికల్ వెళ్తున్నాయి, చాలా ఎంటీ ఉంది రోడ్ అసలు. ఇందాక నేను లంచ్ చేసా, టేస్ట్ అయితే నాట్ బ్యాడ్, బట్ కాస్ట్ అయితేనే టూ మచ్ కాస్ట్ ఉంది. ఫుడ్కి కాస్ట్కి సంబంధమే లేదు అసలు. ఇక్కడ చూసుకుంటే ఫుల్ ఎండలు ఉన్నాయి, దగ్గరలో తాగడానికి నీళ్ళు కూడా లేకుండా ఉన్నాయి. చూడాలి. ఇంకా మనమైతే 14 కిలోమీటర్లు వెళ్ళాలి. 14 కిలోమీటర్ల తర్వాత మన స్టే అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈరోజు మొత్తము ఒక్క చోటు కూడా డౌన్ అనేది లేకుండా ఉంది. ఇప్పటికే ఒక 80 కిలోమీటర్స్ దాకా వచ్చాము. వాటర్ ఎన్ని తాగినా సరిపోవట్లేదు, వాటర్ కూడా ఫుల్ వేడి అయిపోతున్నాయి, అంత వేడిగా ఉంది ఈ లొకేషన్. టెంపరేచర్ కూడా 30 డిగ్రీస్ దాకా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఇంత పెద్ద గడ్డి వాహనంలో. ఆవులు కూడా చాలా దూరం తర్వాత కనిపిస్తున్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్కి ఎంటర్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆవులు కనిపించడం. ఇంతవరకు మొత్తం బర్రెలే కనిపించినాయి. ఎంతెంత పెద్దగా వేసారు చూడండి. అటు సైడ్ చూడండి గొర్రెల మందలు ఎంత పెద్దగా ఉన్నాయో. కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఇవి మొత్తం నల్ల గొర్రెలు ఉన్నట్టున్నాయి. ఇంతవరకు ఎర్రగన్నా ఉన్నాయి, ఇప్పుడు మొత్తం నల్లగా ఉన్నాయి. ఇంకా ముందుకు పోతే ఎట్లుంటాయో తెలియదు. హాయ్ గైస్, ఇక్కడ చూసుకుంటే మొత్తము ఇక్కడ పెసలు పంట వేశారు, పెసలు చెట్లు ఆల్మోస్ట్ మొత్తం అదే ఉంది, చూసుకోవచ్చు. మన డెస్టినేషన్కి ఒక జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకా 10 to 15 మినిట్స్లో రీచ్ అయిపోతాము. చూడండి ఆల్మోస్ట్ మొత్తం అదే వేసారు. బట్ ఇవన్నీ వర్షానికి ఆధారపడి వేసే పంటలే. ఇక్కడ బోర్వెల్ అలాంటివి ఏం లేవు.
ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ దగ్గరలోనే ఉంది పెట్రోల్ బంకు. ఇక్కడ పోయి స్టే అడగాలి. వెళ్తున్నా.